ఆలోచనలు తలంపులు నీవుగా ఇచ్చి నీ దాసుని మాట్లాడించమని సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభు మహిమగల నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, 12వ అధ్యాయం 10 వచనాల్లో రాత్రి మేము మందిరంలో చదువుకున్నాం. అందులో ఏముందంటే, ఆ కాలమందు హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టడానికి బలత్కారముగా పట్టుకున్నాడు. సరే, బాధ పెట్టడం అంటే ఇతను శిక్ష వేసి వదిలిపెట్టడం కాకుండా, లేదా కొట్టే ఎట్లా కాకుండా యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. స్టెఫన్ తర్వాత 2వ హతసాక్షి యాకోబు. ఈ యాకోబు ఎవరంటే జబదయి కుమారుల్లో ఒకడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియ యొక్క చెల్లెలు సలోమి కుమారులు ఇద్దరు, వారిలో ఒకడనమాట. యోహాను ప్రకటన గ్రంథం రాసిన యోహాను సువార్త రాసిన యోహాను ఒకడు, ఇప్పుడు యాకోబు. కాబట్టి యాకోబును వాడు చంపించాడు. అంటే అపోస్తులలో ఒకడు చనిపోయాడు. సువార్తి బల్ల వద్ద పనిచేసే వాళ్ళలో స్టెఫన్ ఒకడు చనిపోయాడు ఇప్పటికీ. ఇప్పుడు హేరోదు యాకోబును చంపించాడు. అంటే ఇక అపోస్తుల మీద గురి పెట్టాడు. అపవాది ఏం చేస్తాడంటే కింద నుంచి పైకి వస్తాడు. ఎక్కడి నుంచి? కింద పరిచారకుల దగ్గర నుంచి మొదలు పెడతాడు, లేక ప్రజల దగ్గర నుంచి మొదలు పెడతాడు. ప్రజలు అంటే విశ్వాసుల దగ్గర నుంచి పరిచారకుల దగ్గర నుంచి కాపర్లు, లేకపోతే ఉపదేశకుల దగ్గర నుంచి కాపర్లు తర్వాత మెయిన్ వాడి గురి సువార్థికుల మీద ఉంటుంది. ఎందుకంటే సువార్త ప్రకటించే వాళ్ళు సువార్త ప్రకటించే ఆత్మలను రక్షణలోకి నడిపించే వాళ్ళు కాబట్టి వాడి గురి అలా ఉంటుంది. కాబట్టి మనము నిరంతరం ఒక పోరాటంలో ఉన్నామని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నిరంతరం ఉన్నాం. ఆ విధంగా యాకోబును చంపించాడు. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఏంటంటే సంవత్సరం మందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయ హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిమేలే దేశమునకు లోతానియా అధిపతిగాను. కాబట్టి ఇతడు యెరూషలేముకు యోదాయకు సంబంధించిన వాడు కాదు, గలిలయకు సంబంధించిన వాడు. అంటే ఇతని ఏరియా ఎక్కడ? ఇతని ఏరియా ఎక్కడ? గలిలయ ప్రాంతం. మళ్ళీ ఒకసారి చదవండి, నాకు గుర్తు రావట్లేదు. లూకాసు వార్త. అతడు గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, 4వ అధికారి. కాబట్టి ఆ విధముగా హేరోదు గలిలయ ప్రాంతానికి సంబంధించినవాడు. కానీ వాడు ఎక్కడ ఉంటున్నాడు చూడండి. ఒక మాట 19వ వచనం చదవండి. హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతను కనబడనందులో గలిలయ కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించను. అటు తరువాత హేరోదు యోదయ నుండి కైసరకి వెళ్ళి అక్కడ నివసించను. కైసర ఎక్కడ ఉంది? సమరయలో ఉంది. ఎక్కడుంది? సమరయలో ఉంది. వీడి ప్రాంతం ఏది? గలిలయ ప్రాంతము వీడిదైతే వాడు ఉండేది కైసరయలో, వాడు అధికారం చెలాయించేది ఎక్కడ? యోదయలో. అందువల్లనే పిలాతుకను హేరోదుకు శత్రువులు వాడిద్దరు. కారణం,
వీడు ఉండాల్సిన చోట ఉండకుండా ఇంకో చోటకు వచ్చి అధికారం చెలాయిస్తాడు. అందువలన ఇప్పుడు ఇతడు యాకోబును చంపించడం అనేది అన్యాయము, అతని అధికారంలో లేనిది. కానీ తన అధికారంలో లేని దాన్ని అధికారం చేతిలోకి తీసుకొని తన ప్రాంతం కానివాడిని చంపించాడు. ఎందుకో తెలుసా? 3వ వచనం, ఇది యూదులకు ఇష్టమైన కార్యం అనేది. యాకోబును చంపించినందువల్ల, లేకపోతే అపోస్తులను ఎవరినైనా సంఘపు వారిని చంపించినందువల్ల యూదులు ఇష్టపడతారు. ఎవరు ఇష్టపడతారు? యూదులు ఇష్టపడతారు. అది యూదులకు ఇష్టం. అందుకని వాడు ఆ విధంగా చేశాడు. సహోదరులారా, సహోదరులారా, గమనించారా? నీ ఏరియా వేరు, నువ్వు ఉండాల్సిన స్థలం వేరు. నువ్వు వేరే స్థలానికి పోతే ఎట్లా? వేరే స్థలానికి వెళ్ళకూడదు. దేవుడు నిన్ను ఎక్కడ నియమించాడో అక్కడే ఉండాలి. దేవుడు నియమించాడంటే అవును. అధికారం ఎవరిస్తారు? దేవుడే. రోమాపత్రిక 13:1, ప్రతివాడును దేవుడిచ్చిన అధికారముతో ఉండాల. నీ అధికారం గలలయ. నువ్వు వచ్చింది ఎక్కడికి? యోదాయకు. చంపింది ఎవరిని? యోదాయలో వాడిని. నీకేం సంబంధం? అంటే వాడు చెప్పేది ఏంటంటే వాడు నా ఏరియా వాడు అంటాడు. అంతకైతే నాకు వాడు గలలయకు సంబంధించిన వాడు అంటాడు. అయినా మాత్రం గలలయకు సంబంధించిన వాడైతే నీ ప్రాంతంలో ఉన్నప్పుడు చంపించు, లేక నీ ప్రాంతంలో ఉన్నప్పుడు చర్య తీసుకో. యోదయకు వచ్చి ఉన్నాడు కదా వాడి మీద నీకేం అధికారం లేదు. పంతి పిల్లలకు అధికారం ఉంది. కాబట్టి ఆ విధంగా అధికార దుర్వినియోగం చేసి అపోస్తులలో ఒకడైన యాకోబును చంపించి తర్వాత ఇది యూదులకు ఇష్టమని చెప్పి ఏం చేశాడంటే పేతురును కూడా పట్టుకున్నాడు. ఏం చేశాడు? పేతురును కూడా పట్టుకున్నాడు. పేతురును పట్టుకొని చెరసాల్లో వేయించాడు. యాకోబును చంపించటమే అధికార దుర్వినియోగం. ఇప్పుడు పేతురును పట్టుకున్నాడు. పేతురును పట్టుకొని పేతురును చెరసాల్లో వేయించాడు. పేతురును చెరసాల్లో వేయించినప్పుడు అది పండుగ దినాలై, ఏది పులియన రొట్టెల పండుగల దినాలై. పులియన రొట్టెల పండుగ 7 దినాలు చేస్తారు వాళ్ళు. పులియన రొట్టెల పండుగ 7 దినాలు చేస్తారు. దాన్ని పస్కా పండుగ అంటారు. ఆ పస్కా పండుగ ఆఖరి దినము పస్కా పండుగ అయిపోయింది. ఇక తెల్లవారితే పేతురును బయటకు తీసుకొచ్చి విచారించి పేతురును కూడా చంపించాలని. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా యేసు అని రాజున్నాడని, యేసు చనిపోయి లేచాడని మేము చూశామని, ధర్మశాస్త్రం లేదు ఇప్పుడు కృప ఉందని చెప్తున్నారని, ఇలాగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను చంపితే యూదులకు ఇష్టం. ఆ విధముగా చేసినప్పుడు ప్రభు ఆ రాత్రి ఆశ్చర్యముగా తన దూతను పంపించి పేతురును విడిపించాడు. పేతురుని రాత్రి వేళ విడిపించాడు. సంఘం అయితే అత్యాసక్తిగా ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో విడిపించబడిన పేతురు ఇప్పుడు 11వ అధ్యాయం మనం చదువుకున్నాం. పేతురు దూత వెంబడి నడుస్తూ బయటకు వచ్చాడు. పేతురుకు తెలివి వచ్చింది. అంతే, అంతకుముందు తెలివి లేదన్నా కాదు, తెలివి ఉంది. నిద్ర మత్తులో ఉన్నాడు. తెల్లారితే చనిపోతాను అని ప్రభు మీద భారం వేసి ఈ పక్క ఒక సైనికుడు, ఈ పక్క ఒక సైనికుడు, గేట్లో 2 సైనికులు, మొత్తం 16 మంది. 16 మంది సైనికుల మధ్య కాపలాలో ఉన్నాడు. 16 మంది సైనికుల మధ్యలో కాపలా ఉన్నవాడు దేవుడు తప్పించాడు తన దూతను పంపించి. అక్కడ తప్పించిన తర్వాత దేవుడు ఇప్పుడు తప్పించాడని అతనికి అర్థమైంది. ప్రభువు తన దూతను పంపించి నన్ను తప్పించాడని
ఒక బజారు దాటిన తర్వాత అతనికి అర్థమైంది దూత వెళ్ళిపోయిన తర్వాత. అప్పుడు గబగబా ఎక్కడ ఈరోజు క్రమకుడి కంటే ఎక్కడ ఇక్కడ కాదు అక్కడ యెరూషలేములో క్రమకుడిక ఎవరింటికాడ యోహాను తల్లి అయినా మరి అంటే మార్కు అనే మారు పేరు గల యోహాను తల్లి అయినా మరి ఇంట్లో క్రమకుడిక. చూసారా, చెరసాలలో ఉన్న ఎక్కడ క్రమకుడికో పేతురుకు తెలుసు. మేము ఇక్కడికి వచ్చిందా క్రమకుడికి ఆడో తెలియదు మాకు. క్రమకుడికి ఉందని తెలుసు, కానీ ఎవరింటికాడో తెలియదు మాకు. గమనించారా? ఈ మాట గమనించండి. ఎందుకంటే క్రమకూడిక నెక్స్ట్ క్రమకూడికి ఎక్కడో కూడిక అయిపోయలేక చెప్తే ఆ ప్రార్థన చేస్తాం, దానితోటి వెంటనే అక్కడికే వస్తాం. కానీ మాకు బయలుదేరేటప్పుడు కూడా క్రమకూడిక ఎక్కడో తెలియలే. కాబట్టి గమనించండి ప్రియులారా, పేతురు చెరసాల్లో 7 రోజులు చెరసాల్లో ఉన్నా క్రమకూడికే ఎక్కడో ఆయన తెలుసు అంట. గమనించారా? ఆ విధంగా వచ్చాడు. వస్తే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? అత్యాసక్తిగా. అతడు తలవాకిట తలుపు తడుతున్నాడు. అంతలోకే ఒక చిన్నపిల్ల వచ్చింది, హృదయ అనే చిన్నపిల్ల వచ్చింది. వాళ్ళు తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఆ దినాల్లో యూదుల భయం ఉంది వాళ్ళకి. ఇప్పుడు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో యూదుల భయం, ఇటు మత మార్పిడి చేస్తున్నారని భయం ఉంది. గమనించారా? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వార్త వచ్చిందా? ఛత్తీస్గఢ్లో మార్చి 1న 2 గ్రామాల్లో ఉన్న క్రైస్తవులను కనబడ్డ వాళ్ళు కనబడ్డట్టు చంపేసేయాల. వాళ్ళ స్త్రీలు కనపడితే వివస్త్రాలు చేసి వాళ్ళని బజార్లో ఊరేగించాల అని మతోన్మాదులు కొంతమంది ప్రకటన చేస్తున్నారట. దాని మీద పెద్ద రభసగా ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో. గమనించారా? అది దక్షిణాదికి కూడా పాకుతుంది. ఆ విధముగా హృదయ అనే చిన్నది వచ్చి తలుపు దగ్గరకు వచ్చి తలుపు తీయకుండా పిల్ల వెళ్ళిపోయింది. తలుపు తీయకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిందిరా అంటే పేతురు వచ్చాడు అంటుంది. పేతురు వచ్చాడంటే తలుపు తీయలా. వాళ్ళు వచ్చి తీస్తారులే, నాకెందుకు అనుకుందో, చిన్నపిల్ల కదా, హృదయాన్ని చిన్నది. వాళ్ళు అన్నారు, నువ్వు పిచ్చిదానా, పేతురు ఎందుకు వస్తాడు చెరసాల్లో ఉంటే అన్నారు. వీళ్ళు ప్రార్థన చేసేది ఎందుకు? పేతురు కోసమేగా. పేతురుని దేవుడు తీసుకొస్తే పేతురు ఎందుకు వస్తాడు అంటే ఏంటి మన విశ్వాసం? గమనించండి ప్రియులారా, ప్రభు ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయనవి జరిగినవని నమ్మండి అంటున్నాడు. గమనించారా? కాబట్టి అవి జరుగుతాయని మనం నమ్మాలి. అంతేగా మనం ఏది అడుగుతామో అది జరిగిద్దని మనం నమ్మాలి. నమ్మినప్పుడే అది ప్రభు సంతోషిస్తాడు మన విశ్వాసాన్ని బట్టి. ఆ పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషంతో తలుపు తీయక లోపలికి వెళ్ళను. పరిగెత్తిపోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని చెప్పింది. అందుకు వారు, నువ్వు పిచ్చిదానివి అన్నారు. అయితే తాను చెప్పింది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు ఆ పిల్ల చూడండి ఎంత గట్టిగా చెబుతుందో. కాదు పేతురు, నేను విన్నాను అని గట్టిగా చెబుతుంది. అప్పుడు మళ్ళీ ఏమన్నారు? పేతురు కాదులే, పేతురు దూత ఏమోలే అన్నారు. పేతురికి దేవుడు పెట్టిన దూత ఏమోలో. అంతవరకు ఎంత మంచి విశ్వాసులు అండి వీళ్ళు కదా. పేతురు కాదులే, పేతురు దూతలే అన్నారు. అయితే పేతురు ఇంకనూ తట్టుతుండగా వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారితో చేసైగా చేసి ప్రభు తన్ను చెరసాల నుండి ఎలాగూ తీసుకొని వచ్చానో వారికి వివరించి యాకోబును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? అబ్బాయి ఎక్కడున్నావురా? వేరే చోట ఉన్నానులే. అదే ఇది
అంటే ఈ రాసే లోకానికి కూడా తెలియదు అనమాట. పేతురు ఎక్కడికి వెళ్ళాడో రాసే లోకానికి కూడా తెలియదు అనమాట. అందుకని వేరొక చోటికి వెళ్ళాను అని రాశాడు. ఏం చేస్తాడు మరి? తెలిసింది రాయాలి. కాబట్టి మనం అట్లే మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడున్నామంటే వేరే చోట ఉన్నానులే అంటే మాట్లాడుతున్నాడు చెప్పకూడదు అనమాట. గమనించారా? వేరే చోటకు వెళ్ళాను. తెల్లవారుగానే పేతురు ఏమాయనని రాను వారిలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. ఏ రోజు అతని కోసరము వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించాను. చూచారా? యాకోబును చంపాలనుకున్నాడు, యాకోబును చంపాడు. పేతురును చంపాలనుకున్నాడు, ప్రభువు తప్పించాడు. ఇప్పుడు ఎవరిని చంపుతున్నాడు? వాడి పని మనుషులను చంపటమే వాడి పని. వాడి అధికారం గల ఏరియా కాదు అది. వాడి ఏరియా గలిలయ ప్రాంతం. వాడు ఎక్కడికి వచ్చి అధికారం చెలాయిస్తున్నాడు? యెరూషలేములోకి వచ్చి అధికారం చెలాయిస్తున్నాడు. అందువలనే పిలాతుకను అతనికి గొడవ, శత్రుత్వం. గమనించారా? కాబట్టి వాడికి అక్కడ గలిలయలో ఎవడు బలహరీయుడాన్ని. ఎందుకో తెలుసా? వాడేమో ఏదో మేయుడు, అక్కడ ఉన్న ప్రజలంతా యూదులు. అందువల్ల వాడంటే ఇష్టం లేదు వాళ్ళకి. కాబట్టి రోమా ప్రభుత్వానికి డబ్బు కట్టి చతుర్థాధిపతిగా ఉద్యోగం, రాజుగా సంపాదించుకున్నాడు ఆ ఉద్యోగం. అందువలన ఎవరు ఇశ్రాయేలీలు, యూదులు ఎవరు? యాకోబు సంతానం. హేరోదు ఎవరు? యేసేవు సంతానం. అది తేడా అక్కడ. ఎంతకాలం వాళ్ళేనా మమ్మల్ని ఏలేది, మేము వెళ్ళకూడదని రోమా ప్రభుత్వానికి డబ్బు కట్టి చతుర్థాధిపతి అనే ఉద్యోగాన్ని కొనుక్కొచ్చుకున్నాడు. ఆడ 4 పరగణాల మీద ఆయన అధికారంట కొనుక్కొచ్చుకున్నాడు. ఇప్పుడు కొనుక్కొచ్చుకున్నాడు. ఏం కొనుక్కొచ్చుకున్నాడు? ఈ అధ్యాయం చివరిలో మనకు అర్థమైంది. ఏం కొనుక్కొచ్చుకున్నాడో మనకు అర్థమైంది. కనబడగలనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించను. ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా హేరోదు చేస్తాడని దేవునికి తెలియదా? పేతురును తప్పిస్తే కాపలా వాళ్లను హేరోదు చంపిస్తాడని దేవునికి తెలియదా? తెలుసు. 16 మంది నమ్మని వాళ్ళు చనిపోయినా దేవునికి కావాల్సింది తన దాసుడు. ఒక అపోస్తలుల ప్రాణానికి ఎంత విలువ ఉందో చూసారా? ఒక సేవకుడు కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ కోసం ఎవరు చనిపోయినా పర్వాలా, కానీ తన సేవకుడు తనకు కావాలి. మనము ఈ మధ్య రూతు గ్రంథం పాలరాజు ద్వారా విన్నాం. నాకు వచ్చిన తలంపు ఏంటంటే, ఒక రూతు కోసం దేవుడు ఎలీమెలకు చనిపోయినా పర్వాలేదు, కిల్యోను చనిపోయినా పర్వాలేదు, మహులోను చనిపోయినా పర్వాలేదు, కావాల్సిన దేవునికి ఎవరు? రూతు. అది సహోదరులారా, సహోదరులారా, ఒక పాపి రక్షణ పొందటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు? రూతు దేవుని యొక్క సంకల్పంలో ఉంది. అందువలన ఆమె కోసమని ఎలీమెలకు చనిపోయినా దేవుడు ఇష్టపడ్డాడు, కిల్యోను మహులోను చనిపోయినా దేవుడు ఇష్టపడ్డాడు. వాళ్ళు ముగ్గురు ఏమంటారు మనోళ్ళు? ముగ్గురు విధవరాండ్రు మిగిలారు. అయినను ఓర్ప వెనక్కి వెళ్ళిపోయింది. రూతు ఆమెను వదిలిపెట్టదని దేవునికి తెలుసు. ముందుగానే దేవుని ఏర్పాట్లో ఉంది కాబట్టి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడవు, నీ మృతి చోటే నా మృతి చోటు, అతడనే పాదుట కోరెదను, అతడనే పాదుట కోరెదను, నన్ను రావద్దని వారిలో చకు తల్లి,
వచ్చదని వెంట నివసింతును ఇంట. ఆ తీర్మానం కోసమే దేవుడు రూతుని ఏర్పాటు చేస్తున్నాడు. మనం ఎక్కడున్నా దేవుడు రక్షిస్తాడు. నన్ను దర్శిలో రక్షించిన వాడు 800 తీసుకురాలేదా? లేకపోతే చీరాలు వెళ్ళేవాడిని. కానీ దేవుని సంకల్పం ఏంటి? 800. సహోదరులారా సహోదరులారా గమనించండి. ఆ విధముగా తెల్లవారుగానే పేతురు కనపడలేదని వాళ్ళ 16 మందిని చంపేసేయమన్నాడు. చంపను ఆజ్ఞాపించినట్టు. తరువాత హేరోదు యూదయ కైసరేకి వెళ్ళి అక్కడ నివసించను. యూదయ ఎక్కడ? కైసరే ఎక్కడ? యూదయలో ఈడే అధికారం చెలాయించాడు. కైసరే ఎక్కడ చూడండి. కైసరే సమరయ ప్రాంతంలో ఉంది. ఈడేరియా ఏది? గలిలయ. కైసరే ఒకటి ఉందలే, పిలుపుదైన కైసరే ఉంది పైన, అది వాళ్ళ తమ్ముడు. కానీ ఈడెక్కడున్నాడు? సమరయ ప్రాంతంలో కైసరయలో ఉన్నాడు. సహోదరులాడా, వీడి లైన్ అంతా ఎట్లా ఉందంటే అక్రమం, అన్యాయం, అధికార దుర్వినియోగం. అది వాడి గురి. అంటే సాతాను చేతిలో దొరికిపోయాడు. సాతాను బాగా వాడుకుంటున్నాడు వాడిని. సరే చూడండి, ఇప్పుడు ఒక సందర్భం ఉంది ఇక్కడ. తూరీయులు సీదోనీయులు అంటే తూరు ప్రాంతం వాళ్ళు, సీదోను ప్రాంతం వాళ్ళు, ఈ 2 ఓడరేవు పట్టణాలు చూడండి. పైన మూడో పట్టణంలో పైన ఉండే కొత్త నిబంధన కాల పర్వదినాల్లో పైన ఎడం పక్క మధ్యధరా సముద్రపు ఓడరేవుల్లో తూరు, సారెఫతు, సీదోను. తూరీయులను సీదోనీయులను అతనికి వాళ్ళ మీద అత్యాగ్రహం కలిగిందంట. ఎందుకు కలిగిందేమో మనకు తెలియదు. వారు ఏక మనస్సుతో ఏం చేశారు? ఏక మనస్సుతో అందరు కలిసి వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా అంటే, రాజుగారి దేశం నుండి వారి దేశానికి గ్రాసం వస్తుంది. గ్రాసం అంటే తిండి గింజలు. ఎక్కడి నుంచి? హేరోదు రాజుగారి ప్రాంతం నుండి తూరు సీదోను ప్రాంతాలకి గ్రాసం వస్తుంది. అంటే అంటే గోధుమలు, ద్రాక్షారసం వీడుండా కాడి నుంచి అక్కడ పోవాల తూరు సీదోను ప్రాంతాలకి. అందువలన వాడికి ఎందుకో వాళ్ళ మీద కోపం వచ్చింది. మరి కప్పం పట్టలేదో, లంచాలు లేదో ఏమో మనకు తెలియదు కదా. ఈ దినాల్లో అంతా అట్ల మీదగా నడుస్తుంది. మా ఆఫీసులో లంచం లేదని ఎవరైనా చెప్పగలరా? అస్సలు ఎవరు తీసుకోరండి అని చెప్పగలరా? చెప్పలేము. ఎందుకని? ఒకళ్ళు తీసుకోపోయినా ఇంకోళ్ళు తీసుకుంటారు. నన్ను అదే అన్నారు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, తీసుకోను అబ్బాయి అన్న 6 నెలల్లో. సరే మేమన్నా తీసుకుంటామన్నారు వాళ్ళు. గమనించారా? కాబట్టి అదేమైంది? అది మన్నెత్తికే వస్తుంది. అది ఆ విధముగా సమాధాన పడవాలని వాళ్ళు వచ్చి రాజుగారి అంతఃపురంలో పై విచారణకర్త ఒకడు ఉండాలంటే వాడి పేరు బ్లాస్తు. వాడిని మంచి చేసుకున్నారు. వాడికి డబ్బులు ఇచ్చి మంచి చేసుకున్నారు. చేసుకొని రాజుగారితో మాట్లాడాలని వాళ్ళని మంచి చేసుకుంటే సరే వాళ్ళు వచ్చారయ్యా, మరి మీరు మాట్లాడాలి కదా, వాళ్ళు అంత దూరం నుంచి వాళ్ళు వచ్చారు మీకోసమని, మిమ్మల్ని మంచి చేసుకోవాలని వచ్చారయ్యా అని ఏదో వాడు, ఎందుకంటే అంతఃపురంలో విచారణకర్త కాబట్టి వాడు వచ్చి చెప్పాడు. చెప్పినప్పుడు రాజుగారు ఒక దినాలు చెప్పాడు. పలానా రోజు నేను వచ్చి మాట్లాడుతాను వాళ్ళతోటి. అది నియమింపబడిన దినమందును హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేశాడంట. ఏం ఉపన్యాసం చేశాడో మనకు తెలీదు. ఉపన్యాసం చేశాడంట. వీళ్ళు వాడిని మంచి చేసుకోవాలన్నారుగా జనులు. ఏమన్నారు? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశాడు. రాజుగారు మాట్లాడితే రాజుగారి మాటలు కమ్మగా ఉండేయండి, బాగా మాట్లాడారండి అని అనాల. లేకపోతే వీళ్ళు ఏమన్నారు? వాడిని హెచ్చియాలని దైవ స్వరం అన్నాడు. వాడికి యజ్ఞం పెట్టారు కదా. యజ్ఞం పెట్టి ఏం చేశారు?
అయ్యా ఇంకేముంది, నువ్వు దేవుళ్ళలాగా మాట్లాడుతున్నావయ్యా, నువ్వు మానవుడు కాదు అన్నారు. ఎందుకు? వాడిని మంచి చేసుకోవాలి. వాడేమన్నారు, నేను దేవుడిని ఎట్లా అవుతాను బాబు, అమ్మా నేను దేవుడిని ఎట్లా అవుతాను అని చెప్పి వాడంటే బాగుండేది. అలా ఆహా నన్నే కదా దేవుడు అంటున్నారని వాడు గర్వించాడు. ఏమైంది ఆఖరికి 23వ వచనం, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతను మొత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. వచ్చేసింది తీర్పు కదా. యాకోబును చంపించిన తీర్పు ఈ విధంగా వచ్చింది హేరోదుకు. వీళ్ళ పనంతా అంతే. మహాహేరోద్ అని ఒకడున్నాడు మాట. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒకడున్నాడు మహాహేరోద్ అని, వాడు అంతే. రామా ప్రాంతంలో బెత్లెహేం ప్రాంతం చుట్టుపట్ల పిల్లలు మగ పిల్లలందరూ చంపించాడు. వాడు అట్నే తెచ్చాడు. వీడికి సిగ్గురాల, వాడి కొడుకే వీడు ఉంటాడు అర్కెలాయి. కాబట్టి ఆ విధముగా వీడు కూడా దేవుని దూత చేత మొత్తపడ్డాడు, చచ్చాడు. పురుగులు పడి తెచ్చాడంట. ఎట్లా? పురుగులు పడి తెచ్చాడంట. చూడండి ఎంత దౌర్భాగ్యమైన మరణం. ఒక రాజు పురుగులు పడి తెచ్చాడంట. ఎందుకని? చేసిన పనులు అటువంటి. వాడికి అంతకంటే ఇంకా శిక్ష పడాల్సిందే. ఎందుకని? దేవుని సువార్త ప్రకటిస్తున్న మనుషులను అన్యాయంగా చంపించాడు కదా. పేతురును చెరసాల్లో వేసి పేతురు బదులు 16 మంది సైనికులను చంపించాడు కదా. దేవుడు ఊరుకుంటాడా? నరహత్య చేయకూడదు, దాని నేరం నీ మీదకు వస్తుంది. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుతుండెను. ఒక పక్క దేవుని వాక్యం వ్యాపిస్తుంది. యూదయ, సమరయ, గలలయ, బూదిగంతాల వరకు వెళ్ళిపోతుంది. ఒక పక్కన బర్నబాయు, సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత, ఎందుకంటే బర్నబా, సౌలు ఎందుకు వచ్చారంటే ఎరుషలేముకు అంత్యోకాయ నుండి కరువు వచ్చింది ఎరుషలేములో. ఆ కరువు సమయంలో అంత్యోకాయ సంఘానికి కొంత సొమ్ము తీసుకొచ్చారు. అది ఇచ్చేసి వాళ్ళు తిరిగి వెళ్ళారు. నెరవేర్చిన తర్వాత మార్కును మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. మార్కు ఎందుకు వచ్చాడు? బర్నబాకు మేనల్లుడు కాబట్టి తీసుకొచ్చాడు. మేనల్లుడు వెంట పెట్టుకొని సేవలో వీడు పనికి వస్తాడని తీసుకొచ్చాడు. సహోదరులారా గమనించండి, మేనల్లుడు కదా అని ఎంట పెట్టుకొని పోకూడదు. నేను ఒకసారి ఇట్లే గడ్డం జాన్ని ఎంట పెట్టుకొని పోతే నాకు ఒకటి తెచ్చాడు. తర్వాత చాలా తలకాయ నొప్పి తెచ్చాడు. కాబట్టి రక్షించబడిన వాడిని తీసుకెళ్లాలా, మంచి విశ్వాసిని తీసుకెళ్లాలా. మా ఓడేలే అని తీసుకొని వెళ్ళకూడదు. రానియండి, సేవలో తిరుగుతుంటే వాడే మంచివాడు అవుతాడు, వాడే నమ్ముకుంటాడు. ఎప్పుడు కూడా తప్పది. సేవలో నమ్మని వాడిని తీసుకొని వెళ్ళకూడదు. ఒకవేళ ఈ మార్కు నమ్మాడేమో, కానీ మార్కు బలహీనుడు. మంచి మేడగది ఉన్న ఇల్లోడు కదా, కాబట్టి బాగా శుతిమెత్తంగా పెరిగినోడు ఇతడు. తర్వాత ఏమైందో తర్వాత మనం చదువుకుందాం. ఆ విధముగా బర్నబా, సౌలు మార్కును వెంట పెట్టుకొని అంత్యోకాయకు వచ్చారు. ఇక అంత్యోకాయలో 13వ అధ్యాయంతో సౌలు సేవ ప్రారంభం అవుతుంది. ఇక పేతురు సేవ అంతవరకు ఆగిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభువు మూల్య నామమును బట్టి స్తోత్రం నాయన. ఇంతవరకు నీ పిల్లలను 12వ అధ్యాయం ముగించుకోవటానికి కృప చూపించారు నాయన. నా ప్రభువా, నా దేవా, నరహత్య చేయకూడదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని యాకోబును తప్పించాడు. పేతురును చంపాలనుకుంటే నువ్వు తప్పించావు. పేతురును తప్పించినందువల్ల 16 మంది సైనికులను తప్పించాడు వాడు. ఇప్పుడు వాడు పురుగులు పడి తెచ్చాడు. అయ్యా, నరహత్యకు మరి శిక్ష ఉంది కదా. ఒక మనిషిని చంపితే శిక్ష ఉంది. కాబట్టి నీ చేతిలో పడ్డాడు, పురుగులు పడి చచ్చిపోయాడు హేరోదు.
నా తండ్రి. అయినను దేవుని వాక్యం ప్రబలమై ఎవడు దాన్ని ఆపగలడు? దేవుని వాక్యాన్ని ఎవరు ఆపగలరు? వాక్యము పరుగెత్తును అన్నాడు కీర్తనాకారుడు. కాబట్టి పరిగెత్తే వాక్యాన్ని ఆపటం ఎవడి వల్ల ఇది? అది నిరంతరం ఉండే వాక్యం, అది సజీవమైన వాక్యం, అది బలము గలదైన వాక్యం, రెండంచుల ఖడ్గం వంటి వాక్యం. ఆ వాక్యాన్ని ఎవరు ఆపగలరు? ఆ విధంగా ఆపటానికి ఎంతో మంది ప్రయత్నం చేసి మట్టిలో కలిసిపోయారు. నా ప్రభువా, నా దేవా, ఈ విధముగా వాక్యము ప్రబలమవుతూ ఉండగా అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అంశం ప్రారంభమవుతుంది 13వ వచనం నుంచి. దానికి కేంద్ర స్థానము అంత్యోకయ. ఇక్కడి నుంచి పౌలు సేవను మేము చూస్తాం. ఆ ప్రకారం మాకు నేర్పించమని, సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ నీ నామమున మమ్మల్ని చేర్చుకున్న రాణిమ్మను ఆమె ఆరోగ్యం చక్కపరచండి ప్రభువా, కృప చూపించమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తున్నాం. విశ్వాసములో నీ దాసురాలను స్థిరపరచండి. నీ వస్తున్నామని శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటకు నేర్పించండి. ఒకరినొకరము ప్రేమ కలిగి ఉంటకు నేర్పించమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటే నీ సంకల్పములో ఉన్న వ్యక్తి కొరకు నువ్వు ఎందరూ చనిపోయినా నువ్వు లెక్క పెట్టవు. రక్షణ లేని వారు ఎంతమంది చనిపోయినా లెక్క పెట్టవు. నీకు కావాల్సింది నీ సంకల్పంలో ఉన్నవాళ్ళు. ప్రభువా, జరిగిస్తుండగా నీ పిల్లలమైన మాకు నీ వాక్యమును నేర్పించమని సహాయం చేయండి. జగత్తు పునాది వేయబడక మునిపే నీ దయా సంకల్పమును మాకు బయలుపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.